హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనము పనసకాయ, ఇది పనసకాయ పోషకాల గని అండి. ఇది ఇందులో మెగ్నీషియం, కాల్షియం, అలాగే విటమిన్ సి ఇవన్నీ బాగా పుష్కలంగా ఉంటాయి. ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలంటారు. అదేవిధంగా నేను ఈ పనస పండును తేవడం జరిగింది. దీన్ని ఈరోజు కోసి పనస తొనలు ఏ విధంగా తీయాలి ఎట్లా అనేది చూపించబోతున్నాను. ఈ పనస పండును ఇట్లా నిటారుగా చక్కగా కోసుకోవాలి. దీనికి తగిన పరికరాలు అనగా దీని కత్తి వచ్చేసి వంపు తిరిగి ఉంటుంది. అటువంటి కత్తి లేదు మన దగ్గర. లేకున్నా మామూలు కత్తితో దీన్ని పని కానిస్తున్నాను. అలాగే ఇది మనకు ఎంతో ఆరోగ్యకారిని. షుగర్ ఉన్న వాళ్ళు కొద్దిగా తక్కువ తినాలండి. ఇది కనుక దీనివల్ల షుగర్ బాగా ఎక్కువ వస్తుంది. పండుని ఇలా చక్కగా కోసిన తర్వాత ఇలా తీయాలండి. ఇలా తీస్తే ఈ విధంగా వస్తుంది. ఇది బంకగా అంటుకుంటుంది. దీని కొరకు మనం కొద్దిగా సిద్ధం చేసుకునే నూనె ఉంది. ఇలా కొద్దిగా నూనె, కొబ్బరి నూనె కానివ్వండి, కొద్దిగా ఏదైనా పామాయిల్ కానివ్వండి, ఈ విధంగా కొద్దిగా చేతులకు పూసుకుంటే ఈ యొక్క బంక అనేది మన ఏళ్ళకు అంటకుండా ఉంటుంది. చూసారండి, పనస తొనలు ఉన్నాయి. ఇప్పుడు వేరు చేద్దాం. ఇప్పుడు పోషకాల గని అండి ఇది. ఈ మాటను మర్చిపోవద్దండి. అది వేస్టేజ్. ఇది పనస తొన అవుతుంది. ఇది కొద్దిగా బంక టైప్ కాబట్టి కష్టంటుంది. అది దీన్ని ఈ విధంగా ఆయిల్ పట్టించుకొని వీటిని ఇలా వేరు చేసుకోవాలి. అలాగే వీటిలో ఉండే విత్తనం ఉంది కదండి, ఈ విత్తనము వీటిని అగ్గినిప్పుల మీద కాల్చుకొని తింటే టేస్టీగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా అండి. ఆ విధంగా చేసుకొని తినాలి. పనస పండ్లు చూడండి ఎంత బాగున్నాయో. ఈ విధంగా వీటిని అన్ని తయారు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.